హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రసాద్ కాలారి గార్డెన్ వ్లాగ్స్కి స్వాగతం. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. మరిన్ని వీడియోలు చూస్తానికి ఉంటుంది. కామెంట్స్ కూడా పెట్టండి ప్లీజ్, కామెంట్స్. ఈరోజు అయితే మా గార్డెన్లో అయితే గులాబీ మొక్కలండి. ఆ గులాబీ మొక్కలు చూడండి, నేను ఎంత బాగున్నాయో, ఎంత ఎలా ఉన్నాయో గులాబీ మొక్కలు. నేను ఫస్ట్ ఈ వరకు వీడియో కూడా పెట్టాను. గులాబీ మొక్కలు అప్పుడు పెట్టినప్పుడు ఎలా ఉన్నాయి, ఈ రోజుకి ఎలా ఉన్నాయో, గులాబీ మొక్కలు ఎంతెంత అయినాయో. నేను ఈ గులాబీ మొక్కలకి ఫెర్టిలైజర్ అయితే బయట నుంచి తీసుకొచ్చేది అయినండి. నేను ఫెర్టిలైజరు ఏదైనా సరే మన ఇంట్లో దొరికేదే ఫెర్టిలైజర్, మన ఇంట్లో ఫెర్టిలైజరే ఇంట్లోదే వేస్తున్నాను. ఈ రోజు అయితే ఏది వేస్తాను కూడా ఈ వీడియోలో చూపించాను, దానికోసం వీడియో చేస్తున్నాను. మా గులాబీ మొక్కలు చూసారా, ప్రతి కొమ్మకి ఎన్నేసి మొగ్గలు ఉన్నాయో. ఆల్రెడీ చాలా హైట్ పెరిగిపోయింది. నేను ఒక్కొక్క కొమ్మ వస్తే నాకన్నా హైట్ పెరిగిపోయింది. 6 అడుగులు దాకా వచ్చేసింది. కట్ చేద్దామంటే పైన మొగ్గలు ఉండిపోయినాయి. ఆ మొగ్గ పువ్వు అయిన తర్వాత ఆ పువ్వు కట్ చేసేస్తానండి. కట్ చేసినప్పుడు పువ్వులు కింద కట్ చేసేద్దాం, పక్కన ఇంకో 2 మొగ్గలు వచ్చేస్తున్నాయండి. దానివల్ల ట్రిమ్మింగ్ చేస్తానికి అవుతలేదు. పువ్వు ఇచ్చింది, పువ్వు ఇడిచిన తర్వాత ట్రిమ్మింగ్ చేసిన ఆ చిన్న కొమ్మే ట్రిమ్మింగ్ చేస్తున్నాను. అలా 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 ఇగో చెట్టు, గులాబీ చెట్లు ఇంతంత అయిపోయి చెట్టు నిండా మొత్తం ప్రతి చెట్టుకి కూడా ఒక్క పువ్వు అని ఉంటుంది. నాటు గులాబీలు అయినా సరే ప్రతి కొమ్మకి నాకు మా గార్డెన్లో గులాబీ పువ్వులు కంపల్సరీ అనేసి ఎడతాయండి. నేను ఎటువంటి బయట నుంచి కొనుక్కొచ్చిన ఫెర్టిలైజర్ వేయను, ఇంట్లో తయారు చేసిన ఫెర్టిలైజర్స్ వేస్తాను ఎప్పుడు. కానీ ఈరోజు నేను ఫస్ట్ మొక్కలు పెట్టిన కాంచి ఏదైతే వేస్తున్నానో ఆ ఫెర్టిలైజర్ మీకు చూపిస్తున్నాను. ఆ ఫెర్టిలైజర్ చూడండి. అది గులాబీ పూలు చూసారా, ఎన్ని ఉన్నాయి గులాబీ పూలు. నేను కోసేస్తూ ఉంటాను, కట్ చేసేస్తాను. కొమ్మలు చిన్న చిన్న మొక్కలు కట్ చేస్తాను, మళ్ళీ వచ్చేస్తాయి. పువ్వులు ఎడవగానే అవి వడిలిపోగానే కట్ చేసి కొమ్మ కొద్ది కింద కట్ చేస్తానండి. అయినా సరే వచ్చేస్తూ ఉంటాయండి. ఇదిగోండి, నేను అయితే గులాబీ మొక్కలకి ఇచ్చే ఫెర్టిలైజర్ ఏంటంటే నీసి నీళ్ళు. మాసం చికెన్ కానీ మటన్ కానీ మనం తెచ్చుకుంటాం కదా ఇంట్లోకి వారానికి. ఆ నీసి నీళ్ళు వారానికి ఒకసారి కంపల్సరీ, వారం అవసరం ఒకసారి వారానికి 2, వేసవకాలంలో అయితే వారానికి 2 సార్లు కూడా ఇచ్చాను నేను ఫెర్టిలైజర్. అలా పలసగా నీళ్ళు కలుపుకొని గులాబీ మొక్కలకి ప్రతి వారం, ఏ వారం కూడా ఒకవేళ వర్షం వస్తే, వర్షంగా ఉంటే కనుక ఆ వారం ఆగుతాను. కానీ లేకపోతే వారానికి ఒకసారి 2 సార్లు కంపల్సరీ నీసి నీళ్ళు ఇస్తానండి. నీసి నీళ్ళు పోయడం వల్ల మొక్కలు చాలా హెల్తీగా వెళ్ళినాయి. అవి నా మొక్కలు చూసారా, గులాబీ మొక్కలు ఎలా ఉన్నాయి. నేను ఎప్పుడో వేసినప్పుడు వేస్తే మంచిదని చెప్తలేదు, నేను వాడుతున్నాను కూడా అండి. వాడటం వల్ల మొక్కలు ఏ టైప్లో ఉన్నాయో చూడండి, చూసి దాన్ని బట్టి గులాబీ మొక్కలకి నీసి నీళ్ళు చాలా మంచిదండి. అందులో నేను ఉల్లిపాయల కడిగిన నీళ్ళు కూడా కలిపేస్తానండి. నీసి నీళ్ళు, ఉల్లిపాయలు కడిగిన నీళ్ళు, నీసి నీళ్ళు కలిపి నా మొక్కలకి, గులాబీ మొక్కలు పెట్టిన కాంచి ఈ రోజు దాకా అలాగా పోసుకుంటూనే వచ్చాను. ఇది ఇంకా కొన్ని ఫెర్టిలైజర్లు ఇస్తాను. ఏదైనా సరే ఇంట్లో చేసింది, నేను బయట నుంచి కొనుక్కొచ్చింది కదా. నేను ఇంట్లో ఫెర్టిలైజర్లు ఇంట్లో వేస్ట్గా పాడేసేయి వాడి ఇవ్వండి. ఇలాగ నా గులాబీ మొక్కలకి వీటికి మొత్తం అన్నిటికి ఇస్తాను. గులాబీ మొక్కలు చూడండి ఎంత అందంగా తయారైనాయో, ఎన్ని పువ్వులు పోస్తున్నాయో. ఆల్రెడీ ఈ ట్రిమ్మింగ్ చేసిన తర్వాత 3 రోజులు 4 రోజులకి మళ్ళీ చిగురు కింద వస్తాయండి నాకు. చిగుర్లు కూడా చూపిస్తాను చూడండి. అయిపోండి, చిగురు చూసారా, మొక్క కట్ చేసామంటే మళ్ళీ వెంటనే చిగురు వస్తుంది. హైబ్రిడ్ ఏంటి, నాటు గులాబీ ఏంటి, ఏదైనా సరే మొక్క మట్టుకు నా దగ్గర ఏది ఎండిపోదు. ఏది మన ఇంట్లో బాక్సులు ఉంటాయి కానీ ఆ బాక్సుల్లో పెట్టినాయండి ఈ గులాబీ మొక్కలు, చిన్న చిన్న బాక్సుల్లో. ఇది అయితే అది థమ్స్అప్ బాటిల్లో పెట్టాను. చిన్న మొక్క కొమ్మ కట్ చేసి పెట్టాను. ఆ పెట్టింది మొక్క అంత అయింది. ఎన్ని పువ్వులు పూసింది, వాడికి చాలా పువ్వులు పూసిందండి అది. అందులో అదే బాటిల్లో. మొక్కలు మట్టుకు చాలా హెల్తీగా ఉంటాయి. నీళ్ళు మట్టుకు వారానికి ఒకసారి వేయండి. ఓకే.